సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రకాశం జిల్లాలో కీచక టీచర్ భాగోతం బయటపడింది. విద్యార్థినుల పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. తెలుగు టీచర్కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. గత కొన్ని రోజులుగా వేధింపుల పర్వం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా బయటపెట్టారు. స్కూల్లోనే టీచర్ను పేరెంట్స్ చితకబాదినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఈ టీచర్పై అనేక ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. పాఠశాల అంటేనే సరస్వతి నిలయం, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక బ్రహ్మ. మన సమాజంలో గురువుకు ఉన్న స్థానం చాలా గొప్పది. కానీ ఈ మధ్య కాలంలో ఆ పవిత్రమైన బంధానికి మచ్చ తెస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోటే వక్రబుద్ధులు చూపిస్తూ ఉన్నారు. పసిపిల్లల పట్ల కీచకులుగా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు తగిన శాస్తి చేశారని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం పరిధిలోని నిడమానూరు గ్రామం. ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో బక్కముంతల వినయ్ అనే వ్యక్తి తెలుగు పండిట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. పిల్లలకు నీతులు చెప్పాల్సిన ఈ తెలుగు మాస్టర్ దారి తప్పాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మొదట్లో భయపడ్డ విద్యార్థినులు ఇక భరించలేకపోయారని చెప్పుకోవచ్చు. జరిగిన విషయాన్ని మొత్తం కూడా ధైర్యం చేసి తమ కుటుంబ సభ్యులకైతే చెప్పడం జరిగింది. ఆ మాస్టర్ ఈ ఆగడాలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా ఆవేశానికి గురయ్యారు. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. ఆ పేరెంట్స్ అందరూ కూడా సదరు తెలుగు పండిట్ వినయ్ను నిలదీస్తూ కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా ఉపాధ్యాయుని చితకబాదినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో పాఠశాల ఆవరణలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి వివరాలు కూడా సేకరించారు. అయితే విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఉపాధ్యాయుడిపై ఆరోపణలు రావటం ఇదేం కొత్త కాదని స్థానికులు చెప్తూ ఉన్నారు. గతంలో ఈయన వేరే పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాగులపల్పాడు మండలం నిడమానూరు గ్రామంలో నిన్న జరిగిన స్కూల్కి సంబంధించిన ఇన్సిడెంట్లో దాని మీద మేము ఎంక్వైరీ నిమిత్తం వచ్చి అక్కడ కన్సర్న్ రిపోర్ట్ తీసుకొని దాని మీద విచారణ నిమిత్తమే ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఉపాధ్యాయుడికి సంబంధించిన సర్వీస్ రికార్డు సంబంధించి మొత్తం వెరిఫై చేస్తున్నాము. అతను గతంలో ఎక్కడెక్కడ చేశాడు, తన మీద ఉన్నటువంటి మొత్తం రిపోర్ట్ పరిశీలించగా తన గతంలో కూడా సస్పెండ్ అయ్యి ఉండి కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి ఇది నిన్న జరిగిన సంఘటన మీద కూడా రిపోర్ట్ తీసుకుని ఉన్నాము. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం. బక్కమంతల వినయ్ అనేటువంటి ఉపాధ్యాయుడిపై దాడి జరిగింది, చైల్డ్ అబ్యూజ్ చేశాడనే అభియోగం ఉందని మాకు నిన్న సాయంత్రం 6 గంటలకి తెలిసింది. అది మా ఉన్నతాధికారులకు తెలియజేశాము. మాకు ఎంఈఓల ద్వారా తెలిసింది. తర్వాత హెడ్ మాస్టర్ని పిలిచి వివరణ తీసుకున్నాం. ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారు ఈరోజు వెళ్ళి విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇమ్మన్నారు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. విచారణ జరపబోతున్నాం. జరిపిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన రిపోర్టుని మా ఉన్నతాధికారులకు అందజేస్తాం. నా పేరు ఒడ్డిముక్కల శ్రీనివాసరావు, నిడమానూరు గ్రామ సర్పంచ్ని. కోనం శ్రీరామరెడ్డి హై స్కూల్లో గత 4 రోజుల నుంచి జరుగుతుందంట. కనీసం మా దృష్టికి హెచ్ఎం గారు తీసుకురాలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నుంచి అడగడం జరిగింది. కొంచెం ఆవేశంగా మాట్లాడి మా పిల్లలు కొంచెం అతనికి కొంచెం కొట్టడం కూడా జరిగింది. అలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయడం జరుగుతుంది. గతంలో కూడా అతనికి వినయ్ అని అతనికి నేను బీసీ నాయకుడిని నేను చెప్పుకొని 2 సార్లు సస్పెండ్ అయి ఉండండి. అతను కొత్తగా మాకు అన్నీ తెలుస్తున్నాయి. దయచేసి కూడా అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ